హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, క్లిన్సిస్ నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. బెంగళూరు లొకేషన్లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి ఎసెన్షియల్ ఫంక్షన్స్ చూసుకున్నట్లయితే డెవలప్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ అక్రాస్ మల్టిపుల్ సబ్ సిస్టమ్స్ విత్ అవర్ అప్లికేషన్స్ ఇంక్లూడింగ్ కొలాబరేషన్స్ విత్ రిక్వైర్మెంట్స్ డెఫినిషన్. సో మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అంటే ఇక్కడ క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. డిజైన్ చేయాల్సి ఉంటుంది, కోడింగ్ చేయాల్సి ఉంటుంది, టెస్టింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెషర్గా సాఫ్ట్వేర్ ఫ్రెషర్ ఎలాంటి వర్క్ అయితే చేస్తాడో ప్రతి వర్క్ కూడా మీరు ఇక్కడ చేయాల్సి ఉంటుందన్నమాట. సో డీబగింగ్ చేయడం కానీ, కోడింగ్ రాయటం కానీ, సో ఇలాంటి వర్క్ అయితే ఉంటుంది. సో ఇక్కడ స్కిల్స్ చూసుకున్నట్లయితే ఎఫెక్టివ్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అంతేకాకుండా గుడ్ కొలాబరేషన్ అండ్ టీమ్స్తో అయితే మీరు అంటే వాళ్ళతో కలిసి మీరు వర్క్ అయితే చేస్తూ ఉండాలి. అప్పుడప్పుడు కొలాబరేషన్స్ కూడా మీరు చేస్తూ ఉండాలన్నమాట. సో ఫంక్షనల్ నాలెడ్జ్ ఆఫ్ రిలేషనల్ అండ్ నాన్ రిలేషనల్ డేటాబేసెస్ సంబంధించి, అంతేకాకుండా డెవలప్మెంట్ స్కిల్స్ అండ్ ఓవరాల్ అండర్స్టాండింగ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మెథడాలజీస్కి సంబంధించి త్రూ నాలెడ్జ్ ఆఫ్ డిజైన్ ప్రిన్సిపల్స్ అండ్ ప్యాట్రన్స్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మెథడాలజీస్ పైన కూడా మీకు మంచి స్కిల్స్ అయితే ఉండాలని ఇక్కడ డీటెయిల్స్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే సరిపోతుంది అనమాట ఇంజనీరింగ్లో. సో ఎవరైనా సరే జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ నుంచి 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. సో అంతేకాకుండా C++ ఊప్స్ కాన్సెప్ట్ సంబంధించి మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. అంతేకాకుండా HTML కానీ, జావా స్క్రిప్ట్ సంబంధించి కానీ, SQL సర్వర్కి సంబంధించి కూడా మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. సో ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు అప్లై ఫర్ దిస్ జాబ్ అని ఉంది. దానిపైన క్లిక్ చేసి మీరు మీ రెజ్యూమ్ని అప్లోడ్ చేస్తే చాలు అనమాట. వెంటనే వాళ్ళు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లికేషన్ లింక్ కోసం డిస్క్రిప్షన్లో అయితే చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.